హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి వ్లాగ్స్. ఇవాళ విరాట్ని స్కూల్కి పంపించేశాక ఇంకా నేను ఆఫీస్కి వచ్చాను అనమాట. సో ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా ఏమీ రికార్డ్ చేయలేదు ఆఫీస్లో. వర్కే సరిపోయింది. ఇంకా మొత్తం ఆఫీస్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత లైక్ వెన్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్, లైక్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ రికార్డ్ చేశాను అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఆఫీస్కి దగ్గరలోనే ఇండియన్ గ్రోసరీ షాపింగ్ అంతా ఉంటుందన్నమాట. జస్ట్ నాట్ ఈవెన్ 5 minutes కూడా ఉండదు, అంత దగ్గరలో ఉంటుంది గ్రాసరీ షాపింగ్. సో సరే ఇక ఓకే, గ్రాసరీ కొద్దిగా తీసుకొని అలాగే నాన్ వెజ్ కొద్దిగా పిక్ చేసుకొని వెళ్దాం కదా అన్నట్టు గ్రాసరీ షాపింగ్కి వచ్చాను. సో ఇదంతా ఫేమస్ రోడ్ అనమాట. లైక్ ఇదంతా లైక్ మొత్తం అంతా ఇండియన్ గ్రాసరీస్, గోల్డ్ షాప్స్, డ్రెస్సెస్, ఇంకా వాట్ నాట్, రెస్టారెంట్స్, ఎవ్రీథింగ్ ఈ స్ట్రైట్ రోడ్ మీదే ఉంటాయి అన్నమాట. మీరు స్ట్రైట్లో చూస్తే రాసోయి, పటేల్ బ్రదర్స్, ఇక్కడ చూస్తే పటేల్ బ్రదర్స్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే లైక్ ఏషియన్, సుకాడియా, జిలేబీ, లైవ్ జిలేబీ అమ్ముతారు ఇక్కడ. చాలా చాలా బాగుంటుంది జిలేబీ. ఇంకా అన్నీ లైక్ గోల్డ్ షాప్స్, రాజ్ జ్యువెలర్స్, విరాని జ్యువెలర్స్, అన్ని జ్యువెలరీ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడే. సో ఇట్లా వెళ్ళిపోతే రైట్ సైడ్కి వెళ్తే షాలిమార్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద షాలిమార్ షాప్. సో లెఫ్ట్ సైడ్లో పబ్లిక్ పార్కింగ్ ఉంటుంది, ఫ్రీ పార్కింగ్. సో అక్కడికి వెళ్ళేసి పార్క్ చేసేసి ఇంకా షాలిమార్ జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాన్ వెజ్ తీసుకుందాం, పిక్ చేసుకుందాం అన్నట్టు. సో వెళ్ళిపోయి లైక్ ఇది షాలిమార్ అంటే లైక్ నాన్ వెజ్ షాప్ అనే కాదు, బేసిక్ థింగ్స్ కూడా ఉంటాయి. లైక్ రైట్, నార్మల్ థింగ్స్ లైక్ గ్రాసరీ, లైక్ చిన్నగా లైక్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్రాసరీ కూడా ఉంటుంది. లైక్ రైస్, ఇంకా అన్ని పప్పులు, ఉప్పులు అన్నీ ఉంటాయి అన్నమాట. సో వెళ్ళిపోయి ఇక్కడ అన్నీ చూసేసుకొని మొత్తం అన్నీ చూసుకొని లైక్ నాకు కావాల్సిన నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఇంకేమైనా కావాలేమో, ఒకవేళ ఏదైనా బేసిక్ స్టఫ్ ఇంట్లో ఏమైనా లేదేమో అని ఒకసారి ఒక లుక్ వేశాను. బట్ సోఫార్ నాకు నాన్ వెజ్ తప్ప ఏం అవసరం లేదు. సో ఇంకా నాన్ వెజ్ పిక్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోదాంలే అని అనుకున్నాను. సో అది అన్నమాట. ఇంకా దారిలోనే గ్యాస్ తక్కువ ఉండే కార్లో, సో గ్యాస్ కూడా కొట్టించేసుకుందాంలే అని చెప్పి గ్యాస్ ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. సో దట్ నెక్స్ట్ డే వర్క్కి కొద్దిగా ఈజీ ఉంటుంది కదా, మళ్ళీ వచ్చేటప్పుడు హడావిడి లేకుండా అన్నట్టు. సో గ్యాస్ కూడా కొట్టించేసుకొని ఇంకా బయలుదేరిపోదాంలే అన్నట్టు. చూసారు కదా గ్యాస్ ఎంత ఉందో ప్రైస్. సో దట్స్ ఇట్. సో గ్యాస్ కొట్టించేసుకొని ఇంకా మెల్లగా స్లోగా ఇంటికి బయలుదేరిపోయాను.
ఇంకా తర్వాత ఆ రోజు వ్లాగ్ తీయడానికి ఏం కుదరలేదు. నెక్స్ట్ డే మార్నింగే తీశాను వ్లాగ్. సో మార్నింగ్ ఏంటంటే ఇంకా పొద్దున లేగంగానే విరాట్కి బాక్స్కి చేసేయాలి కదా ఫుడ్, మేము కూడా తినాలి కదా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే ముందు అంతా. సో కుకింగ్ ఇప్పుడు మటన్ కర్రీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఏం చేశాను, ఫస్ట్ ఆయిల్ పెట్టేసి చెక్క లవంగాలు కొంచెం వేసేసి దాంట్లో పచ్చిమిర్చి వేసి ఆనియన్ వేసి కరివేపాకు వేసి ఇంకా అన్నీ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం మంచిగా కొద్దిగా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే కొంచెం మంచిగా వేగిపోయి అంతా అయిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారనమాట. ఆ బిట్ ఉంది యాక్చువల్లీ. సో కొంచెం మంచిగా ఫ్రై అయిపోయి అంతా సాటే అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కొంచెం వేయించితే పచ్చివాసన అదేమి లేకుండా నీట్గా వేయించాలి. సో అది జరుగుతుంది అనమాట ఇక్కడ ప్రాసెస్. ప్యారలల్గా ఇంకా లైక్ పక్కన రైస్ ఇంకా చపాతీ పిండి నానబెట్టడము ఇలాంటివి, ఇంకా స్కూల్ బాక్సులు అవి రాత్రి ఓపిక లేక వాష్ చేయలేదు. సో అవన్నీ వాష్ చేయడము ఇవన్నీ ఇంకా ఆ ప్రాసెస్ అంతా సైడ్ ప్యారలల్గా చేసుకుంటూ వంట చేస్తుండే. సో అది నడుస్తుంది అనమాట. సో నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తున్నానో మీరు ఇవాళ చూస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో దట్ ఆ పచ్చివాసన ఏది లేకుండా ఉంటుంది కదా అన్నట్టు. ఇవంతా ఈ కుకింగ్ అంతా నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను. అంటే లైక్ యూఎస్ వచ్చిన కొత్తలో లైక్ మా పెద్దమ్మకు ఫోన్ చేసి ఎలా చేస్తాం మనం ఏంటి అన్నీ కనుక్కొని అవన్నీ ఒక బుక్లో రాసుకొని ఇప్పటికి కూడా నా దగ్గర ఆ బుక్ ఉందన్నమాట. సో అట్లా మొత్తం ఇంకా నా కుకింగ్కి అంతా రీజన్ ఎవరు అంటే మా పెద్దమ్మే బేసికల్లీ. మొత్తం చాలా బాగా నేర్పించింది నాకు అన్ని వంటలు. సో నరసింహకి చాలా చాలా ఇష్టం మా వంటలు అంటే. సో ఆల్ క్రెడిట్ గోస్ టు మై పెద్దమ్మ. సో ఇప్పుడు ఏంటంటే జింజర్ గార్లిక్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో మటన్ వేస్తున్నాను. మటన్ కడిగేసి మంచిగా వాష్ చేసేసిన మటన్ని తీసుకొని వచ్చి, ఇది బ్యాక్ లెగ్ ఆర్డర్ ఇచ్చి ఉండే అనమాట. బ్యాక్ లెగ్ ఆర్డర్ ఇచ్చాను కదా, దాన్ని ఇంకా మంచిగా వేసేసి ఫుల్ వాటర్ ఏమీ లేకుండా నీట్గా వేసేస్తే ఇప్పుడు దాన్ని మంచిగా కలిపేసి కొంచెం బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ బయటకు వస్తూ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఇంకా కొంచెం వాటర్ పోతుంది అన్నప్పుడు ఉప్పు పసుపు ఇంకా స్లోగా కొద్దిగా కారం కూడా వేస్తా అనమాట మటన్లో. సో మంచిగా అన్నీ తీసేసి లైక్ ఇదంతా కలిపిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ కారం కూడా వేస్తాము. కారంలో నుంచి కూడా మొత్తం అంతా లైక్ కారం ముక్కలకి అంతా పట్టేసి ఈ ఉప్పు పసుపు కారం అంతా ముక్కలకి పట్టేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా మగ్గిపోయిన తర్వాత వచ్చేసి కొంచెం ఏంటంటే నేను బేసికలీ ఇది చపాతీకి చేస్తున్నాను కదా, కొంచెం గ్రేవీ ఉంటే ఉత్తి ముక్క ఉండకుండా కొద్ది గ్రేవీ ఉంటే బాగుంటుందని చెప్పి కొన్ని టమాటాలు వేస్తాను అనమాట నేను జనరల్లీ. లైక్ అదే ఉత్తి నీకు నార్మల్ బగారా రైస్కి అట్లా కలవాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడైతే టమాటాస్ వేయను. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి లైక్ ఒకవేళ చపాతీకి కానీ గారెలకి కానీ ఇలా ఏదైనా గ్రేవీలో ముంచుకొని తినాలి లైక్ నంచుకొని తినాలి అన్నప్పుడు మాత్రం కొంచెం టమాటాలు వేస్తాను. మొన్న కూడా చికెన్ కర్రీలో కొద్దిగా టమాటా వేసాను కదా, అలా ఇదేంటంటే ఒక పెద్ద టమాటాలు 2 వేసాను అనమాట. సో దట్ ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది అని. మళ్ళీ కొద్దిగా వాటర్ కూడా పోస్తాను. ఒక పెద్ద గ్లాస్ కొంచెం వాటర్ పోసేసి తర్వాత మసాలా వేసి పెడతాం అనమాట. సో దట్ అది అనమాట ఇది మొత్తం లైక్ కర్రీ ప్రాసెస్ అది చేసేది. బట్ ఇప్పుడు నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు మిగతా కర్రీ అంతా చూడండి. బట్ చెప్పిన ప్రాసెస్ అయితే సేమ్ డిట్టో. సో అది
వేసేసి వాటర్ వేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏంటంటే కుక్కర్ విజిల్ పెడుతున్నాను అనమాట. సో కుక్కర్ విజిల్ పెట్టేసి అంతా లైక్ 5 to 6 విజిల్స్ వచ్చేసాక ఇంకా జస్ట్ తీసేసి మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసేసి కొంచెం సేపు వాటర్ ఇంకిపోయేలాగా పెట్టేశాను. ఇంకా దాని తర్వాత ఏంటి, చపాతీలు చేసేసాను అనమాట. ఆల్రెడీ పిండి కలిపానని చెప్పేశాను కదా, సో చపాతీలు రూట్ చేసి వాటిని కాల్చేస్తున్నాను. సో ఇదే ఇవాళ నాది నరసింహది బ్రంచ్ కమ్ లంచ్. ఇంకా తర్వాత నేను మళ్ళీ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోవాలి కదా. సో దట్స్ ఎట్ ఫర్ టుడే అండి. నా ప్లేట్ సర్వ్ చేసుకున్నాక కూడా చూపెడతాను. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. మీరు నా వ్లాగ్స్ని ఇలాగే ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.